హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సఖీ సమయం ఆఫీషియల్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఆలూ మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. రెసిపీ అనేది చాలా బాగుంటుంది, అలాగే మీకు చాలా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఈ వీడియోలో చాలా టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మీల్ మేకర్ని అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి అవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు ఉంచి, రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మన మీల్ మేకర్ అయితే వేసేసేయాలండి. వేసేసి స్పూన్తో ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఉంచితే అవి చాలా బాగా ఉబ్బుతాయి, అలాగే చాలా బాగా కుక్ అవుతాయి. చాలామంది అలా ఒకసారి వేడి నీళ్ళలో వేసేసి అలా తిప్పేసి తీసేస్తారండి. అది చాలా రాంగ్ ఐడియా అనమాట, రాంగ్ మెథడ్ అండి అది. అలా చేస్తే మీల్ మేకర్ అనేది అసలు కంప్లీట్గా కుక్ అవ్వదు. మినిమం మనం 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు వేడి నీళ్ళలో ఉంచాలి. అప్పుడే మనకి టేస్ట్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. నేను 3 టమాటాలు, ఇంకా 2 దుంపలు, అలాగే 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందు హాట్ వాటర్ని అయితే వంపేస్తున్నానండి మీల్ మేకర్లో నుంచి. ఇలాగా వంపేసిన తర్వాత దీనిలో చల్లటి నీళ్ళు పోసేస్తే అవి కూల్ అవుతాయి అన్నమాట. ఇలాగా చల్లటి వాటర్ పోసుకొని కూల్ చేసుకోవాలి. ఇదైతే ఒక పక్కకు పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం కర్రీ అయితే రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు దీనిలోకి పోపు అయితే వేసేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అయితే వేసేసాను. ఆవాలు కూడా వేడైన తర్వాత మనం ఇందులోకి వెల్లుల్లి తరుగు అయితే వేస్తున్నానండి. నేను 4-5 వెల్లుల్లి రెప్పలు అయితే తీసుకున్నాను. వెల్లుల్లి ఇలా పోపులో వేయడం వల్ల మన కర్రీకి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎవరు స్కిప్ చేయొద్దండి. ఇలాగా వెల్లుల్లిని వేయించిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసి ఒకసారి వేయించుకోవాలండి. ఉల్లిపాయలని కొంచెం వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన పని అయితే ఉండదు. ఈ కర్రీని మనం రోటీస్లోకి, చపాతీస్లోకి, ఇంకా మనం సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇందులోకి నేను కొబ్బరి, అల్లము, ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ చేసి వేసేసాను. ఇది మీకు డీటెయిల్గా కావాలంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డీటెయిల్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ మసాలాను కూడా ఒకసారి వేయించేసుకుందాం. మసాలా అనేది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసుకున్న ఆలు, టమాటా ముక్కలు అయితే వేసేసుకుందామండి. అన్నీ ఒకేసారి వేయచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆలు ఒకసారి వేయించి, టొమాటోస్ ఒకసారి వేయించాల్సిన పని అయితే ఉండదండి. ఇక్కడ మీకు టిప్ కూడా చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కల్లుప్పు, ఇంకా పసుపు అయితే వేసేసుకొని ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ వీడియోస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చల్లటి నీళ్ళు పోసుకున్న మీల్ మేకర్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలండి. పిండేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. ఇలా మీల్ మేకర్ని మనం స్క్వీజ్ చేస్తున్నాం కదా, అలా వాటర్ అనేది మిగిలిపోతుంది కదా, ఆ వాటర్ని మనకి మొక్కలకు కూడా పోయొచ్చు అనమాట. ఈ టిప్ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి. ఈ నీళ్ళని వేస్ట్ అనేది చేయకుండా మనం మొక్కలకు కూడా వాడుకోవచ్చండి. ఇలాగా అన్నీ స్క్వీజ్ చేసుకొని పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. మూత తీసి ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, మనకి ఆలు వేసినా కానీ అడుగు అనేది అసలు పట్టలేదండి, అడుగు అంటలేదు. ఎందుకు అడుగు అంటలేదు అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఇది మీరు టిప్లా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం టొమాటోస్ అలాగే ఆలు 2 కలిపి వేసాం కదా, టొమాటోలో ఉన్న వాటర్ వల్ల మన ఆలు కూడా ఉడికిపోతుందండి, అడుగు అనేది అస్సలు అంటదు. స్టీల్ కళాయిలో కుక్ చేసేటప్పుడు ఈ టిప్ అనేది ఖచ్చితంగా పాటించండి, చాలా యూజ్ అవుతుంది. ఇలా కాకుండా మనం ఆలు ఒకసారి, టొమాటో ఒకసారి వేయించినట్టయితే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుందండి ఆలు, మనందరికీ తెలుసు కదా. ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి వేగిన తర్వాత మనం మీల్ మేకర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అవి కూడా వేయించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఇందులోకి మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. ఈ కర్రీలోకి నేను మసాలా కారం అయితే వాడుతున్నానండి, సాంబార్ కారం అంటారు కదా, నేను ఆ కారం అయితే వేస్తున్నాను. ఇలా కారం వేసి మూత పెట్టుకొని 2 మినిట్స్ అయితే దీన్ని బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా బాగా వేగిపోయింది కదా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దీనిలోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఎక్కడ అడుగు అనేది అస్సలు అంటలేదు. మన కర్రీ అయితే అలాగే చాలా టేస్టీగా కూడా వస్తుంది.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి, మీకు ఇంకా చాలా బాగా అనేది అవుట్కమ్ వస్తుంది. అలాగే ఈ రెసిపీ కూడా మనకి చాలా హెల్దీ అండి. మనం ఇందులో మీల్ మేకర్ వేసాం, ఇంకా ఆలు వేసాం, టొమాటో వేసాం. మీల్ మేకర్ అనేది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ కదా మనకి. అలాగే ఆలులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఈ కర్రీని పిల్లలకి పెట్టచ్చు, ఎవరైనా తినొచ్చండి. పిల్లలకైతే ఇంకా చాలా హెల్దీ కదా. ఇప్పుడు మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. దీనిలోకి చివరిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి కొత్తిమీర కావాలంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే ఏమీ వేయలేదండి, ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో హెల్దీ వీడియోస్ ముందు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.